తులారాశి ఈ భాద్రపద మాసంలో తులారాశి వారికి సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. నెల మధ్యలో వ్యాపారులకు నూతన వ్యాపార అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాముల వల్ల మీకు అనుకోకుండా పెద్ద మొత్తాల్లో లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. విలాసాలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. గ్రహ బలం శుక్రుడు శుభదృష్టి వల్ల రాజకీయ నాయకులకు శుభకాలం. గురుడి అనుకూల దృష్టి వలన అనుకోని ధన లాభాలు లభిస్తున్నాయి. బుధుడి అనుకూల ప్రభావం వలన ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. కుజుడు మాత్రం కొంచెం వక్ర దృష్టితో ఉన్నాడు కనుక కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు చేసిన పదే చేయటం ఇలాంటివి వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త ఎంతైనా అవసరం. దీనికి తగ్గ పరిహారాలు ఏంటంటే శుక్రవారాల్లో దుర్గాదేవిని ఆరాధించడం, నిమ్మకాయల దీపం పెట్టడం, ప్రతిరోజు ఉదయాత్పూర్వమే కనకదార స్తోత్రం పఠించడం వల్ల అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శనివారం నాడు నల్ల ఆవుకు నువ్వుల నూనెతో చేసిన రొట్టెలను తయారు చేసి ఆహారంగా తినిపించడం ద్వారా శనిగ్రహ ప్రభావం తగ్గి శుభ ఫలితాలు గోచరిస్తాయి. ధన్యవాదములు.